Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss conic sections లో parabola introduction ని discuss చేద్దాం. A parabola is a set of all points in a plane that are equal distance from a fixed line and a fixed point in a plane. సో మనం parabola అంటే a set of all points అంటే xy plane మీద ఒక పాయింట్స్ ఉన్నాయి. అది ఎలా ఉన్నాయి అంటే ఫిక్స్డ్ లైన్ ద్వారా ఫిక్స్డ్ పాయింట్స్తో ఆ ప్లేన్ మీద అది ఫామ్ అయిన దానిని మనం ఏమంటున్నామంటే పారాబోలా అని అంటున్నాం. అంటే మనం ఈ షేప్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే వెన్ వి త్రో ఏ బాల్, సో మనం ఒక బాల్ని త్రో చేసామంటే ఫామ్ అవుతుంది కదా, ఆ ఫామ్ అయిన షేప్ని మనం ఇక్కడ పారాబోలా అని అంటున్నాం. ఇది ఏ విధంగా ఉంటుంది? ఫిక్స్డ్ లైన్ అన్నాం కదా, ఈ ఫిక్స్డ్ లైన్ అనేది ఇది అనుకుంటే ఈ లైన్ని మనం ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అంటాం, డైరెక్ట్రిక్స్. సో మనం దీన్ని ఏమంటాము? డైరెక్ట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఫిక్స్డ్ పాయింట్ అన్నాం కదా, సో ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఫోకస్ అని అంటాం. సో మళ్ళీ ఇందులో fixed line is called discriminant, fixed point is called focus. A line through the focus and perpendicular to the directrix is called a axis. సో మనకి ఇక్కడ ఏ లైన్ త్రూ ద ఫోకస్, సో ఈ ఫోకస్ పాయింట్ అనుకున్నాం కదా, ఈ పాయింట్ ద్వారా ఒక లైన్ వెళ్తుంది మరియు ఈ పాయింట్ వచ్చి డిస్క్రిమినెంట్కి పర్పెండిక్యులర్గా ఉంది, అంటే 90 degreesతో ఫామ్ అయి ఉంది. ఆ లైన్ని మనం ఏమంటామంటే యాక్సెస్ అని అంటాం. అదేవిధంగా ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ పారాబోలా విత్ ద యాక్సిస్ ఈజ్ కాల్డ్ ద వర్టెక్స్. సో ఈ పారాబోలా మరియు ఈ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయింది కదా ఇక్కడ, ఈ పాయింట్ని మనం ఏమంటున్నామంటే వర్టెక్స్ అని అంటున్నాం. మళ్ళీ లాటస్ రెక్టమ్. సో ఇక్కడ లాటస్ రెక్టమ్ అంటే ఒక లైన్ సిగ్మెంట్ అనమాట. అది ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్, సేమ్ 90 degreesతో పర్పెండిక్యులర్గా ఫామ్ అయి ఉంది. మళ్ళీ ఇది ఫోకస్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, ఫోకస్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి ఈ లైన్ని మనం ఏమంటున్నామంటే లాటస్ రెక్టమ్ అని అంటున్నాం. సో ఇది ఫోకస్ పాయింట్, ఇది వచ్చి వర్టెక్స్, ఇది వచ్చి డైరెక్ట్రిక్ మిక్స్. నెక్స్ట్ వచ్చి లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ అంటే పారాబోలాలోనే ఉండే లైన్ సిగ్మెంట్. సో ఇది ఏ, ఇది బి అనుకున్నామంటే ఈ లైన్ని, ఈ లైన్ సిగ్మెంట్ని మనం లాటస్ రెక్టమ్ అని అంటాం. సో ఈ ఎండ్ పాయింట్స్ అనేది ఫోకస్లోనే పారాబోలాలోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పారాబోలా ఈజ్ అ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, ఒక ఫిక్స్డ్ లైన్. సో ఇది ఫిక్స్డ్ పాయింట్ ద్వారా ఫామ్ అయ్యే ఒక పారాబోలా షేప్. సో మనకి ఇక్కడ పారాబోలా అనేది 4 స్టాండర్డ్ ఫామ్స్లో ఫామ్ అవుతుంది. అది ఎలా అంటే మనం ఇక్కడ యాక్సిస్, సో ఇక్కడ ఏమన్నాము 0,0 ద్వారా, సో ఆరిజిన్ ద్వారా మనకి ఇక్కడ ఫామ్ అయితే మనకి 4 ఫామ్స్ ఉన్నాయన్నమాట. పారాబోలాకి 4 ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ఫామ్స్ని ఒక్కొక్కటి మనం ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వై యాక్సిస్ ఈజ్ హారిజాంటల్. సో యాక్సిస్ అనేది హారిజాంటల్గా ఉంది. సో ఈ యాక్సిస్ అనేది హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీదుగా ఈ పారాబోలా అనేది కనుక ఫామ్ అయి ఉంటే ఈ యాక్సిస్ అనేది వై యాక్సిస్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఈ పారాబోలా అనేది రైట్ సైడ్లో ఉంటుంది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మరియు సెకండ్ క్వాడ్రంట్లో ఈ పారాబోలా అనేది ఫామ్ అయి ఉంటుంది అని అర్థం. సో దీన్ని మనం ఎలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని అనుకుంటామంటే ఈ ఫోకస్ పాయింట్ కనుక పాజిటివ్
ఉన్నట్లయితే ఈ పారాబోలా అనేది ఫస్ట్ మరియు సెకండ్ క్వాడ్రంట్లో ఫామ్ అయి ఉంది అని అర్థం. అంటే ఇది రైట్ సైడ్కి ఉంది, XY ప్లేన్లో రైట్ సైడ్కి ఫామ్ అయి ఉంది. సో ఇలా రైట్ సైడ్కి ఫామ్ అయి ఉంటే ఈ పారాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ వచ్చి y = 4ax. సో పారాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ y² = 4ax. దీని ద్వారా ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్. సో పారాబోలా హారిజాంటల్ లైన్ నుండి రైట్ సైడ్ ఉంటే దాని యొక్క ఈక్వేషన్ వచ్చి y² = 4ax. ఇది రైట్ సైడ్ ఉంది అని ఎలా అంటామంటే ఫోకస్ పాయింట్ యొక్క x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నట్లయితే అది రైట్ సైడ్కి ఉన్నట్లు. సో ఫోకస్ f = సో పాజిటివ్ ఉంది, సో రైట్ సైడ్ ఫామ్ అయి ఉంది. దీని ద్వారా వర్టెక్స్ వచ్చి 0,0. సో 0,0 ఉన్నప్పుడు y² = 4ax. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ మనం స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నాం. ఈక్వేషన్ అనేది, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఇది ఎలా ఉంది, ఈ డిస్మిక్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ప్యారలల్గా ఉంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, x = ఎంత డిస్టెన్స్లో ఉందో అంత, x = a. సో ఇక్కడ మనం గమనిస్తే ఇది పాజిటివ్ నెంబర్స్ సైడ్, ఇటు సైడ్ నెగిటివ్ నెంబర్స్ సైడ్. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది -a అవుతుంది అనమాట. సో కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ x = -a. సో అర్థమైంది కదా, ఈక్వేషన్ ఆఫ్ ద ఈ లైన్ యొక్క ఈక్వేషన్ మనం స్ట్రైట్ లైన్లో ఫార్ములాని యూజ్ చేసుకొని x = -a డిస్టెన్స్లో ఉందని అర్థం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లాటెస్ట్ రెక్టమ్ ఈజ్ x = a. ఎందుకంటే ఇక్కడ y యాక్సిస్కి ప్యారలల్ ఇటు సైడ్ ఉంది, పాజిటివ్ నెంబర్స్ దగ్గర ఉంది కాబట్టి, డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఏ డిస్టెన్స్లో. సో x = a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఈజ్, సో ఇప్పుడు యాక్సిస్ ఇది x యాక్సిస్ కదా, ఆరిజిన్ ద్వారా x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ y = 0. సో ఆరిజిన్ నుంచి x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ కూడా మనం స్ట్రైట్ లైన్స్లో ఫైండ్ అవుట్ చేసాం కదా, నేర్చుకున్నాం, y = 0 అలా అనమాట. ఇలా ఫామ్ అవుతుంది. అంటే x యాక్సిస్ హారిజాంటల్గా ఉండి ఇక్కడ ఫోకస్ పాయింట్ పాజిటివ్గా ఉన్నట్లయితే, x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నట్లయితే ఇది పారాబోలా అనేది రైట్ సైడ్లో ఫామ్ అయి ఉంది అని అర్థం. సో ఇప్పుడు మనం 4 ఫార్మ్స్ అనుకున్నాం కదా, అదేవిధంగా యాక్సిస్ ఈజ్ హారిజాంటల్, సేమ్ హారిజాంటల్గా ఉండి లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే, సో లెఫ్ట్ సైడ్ ఫామ్ అయినట్లయితే, సో ఫోకస్ అనేది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే పారాబోలా అనేది ఫోకస్ పాయింట్ వచ్చి నెగిటివ్ ఉన్నట్లయితే, నెగిటివ్ డిస్టెన్స్ x కోఎఫిషియంట్ నెగిటివ్ ఉన్నట్లయితే మనం దీన్ని ఏమంటామంటే లెఫ్ట్ సైడ్కి ఉంది అని, యాక్సిస్లో y యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఫామ్ అయ్యి అని ఉంది. యాక్సిస్ అనేది హారిజాంటల్గా ఉండి లెఫ్ట్ సైడ్కి ఉందని ఎప్పుడు అంటామంటే ఫోకస్ యొక్క పాయింట్ నెగిటివ్గా ఉన్నప్పుడు, x కోఎఫిషియంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు. సో ఇలా ఫామ్ అయి ఉంది అని అర్థం పారాబోలా. దీని యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది, y² = -4ax. సో మనకు ఫోకస్ పాయింట్ నెగిటివ్గా ఉన్నట్లయితే y² = -4ax, పాజిటివ్గా ఉన్నట్లయితే y² = 4ax. కానీ x యాక్సిస్ ఈ పారాబోలా ఈ యాక్సిస్ అనేది హారిజాంటల్గా ఉన్నప్పుడు. అర్థమైంది కదా, మనం ఇక్కడ ఫోకస్ పాయింట్ మీద చెప్పాము, ఇది యాక్సిస్ ఉంది, ఫోకస్ పాయింట్ ఉండే యాక్సిస్ని యాక్సిస్ అన్నాం కదా. సో అదే అనమాట, ఫోకస్ పాయింట్ ఉన్నప్పుడు యాక్సిస్ ఏ విధంగా ఉంటుంది, హారిజాంటల్గా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే y² = -4ax. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కదా, x యాక్సిస్ మీద ఇటు సైడ్ ఉండేది సెకండ్ క్వాడ్రంట్లో, థర్డ్ క్వాడ్రంట్లో, దానికోసం y² = -4ax.
ద ఫోకస్ ఆఫ్ ఎఫ్ ఇది సేమ్ ఇలానే ఉంటుంది. ఫోకస్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు నెగిటివ్ -a, 0. వర్టెక్స్ అనేది 0, 0. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ x ఈక్వల్స్ టు a. ఎందుకంటే ఇది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, x ఈక్వల్స్ టు a. ఇది కూడా లాక్టెక్స్ కూడా y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, x ఈక్వల్స్ టు -a అవుతుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూస్ వస్తుంది, -a నెగిటివ్ డిస్టెన్స్లో ఉంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది y యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ వచ్చి ఏమవుతుంది మనకి, y ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు x యాక్సిస్ ఆరిజిన్ ద్వారా దాని ఈక్వేషన్ ఏమిటి, y ఈక్వల్స్ టు 0. సో అదేవిధంగా యాక్సిస్ ఈజ్ వర్టికల్. సో మనం యాక్సిస్ అంటే ఫోకస్ పాయింట్ అనేది ఇలా వర్టికల్గా ఫామ్ అయి ఉంటే ఇది అప్వర్డ్గా అని ఎప్పుడు అంటామంటే y కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు. సో y కోఎఫిషియంట్ యొక్క వాల్యూస్ ప్లస్ ఉన్నప్పుడు ఇది అప్వర్డ్గా ఫామ్ అయి ఉంది పారాబోలా. దీని యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x² ఈక్వల్స్ టు 4ay. అంటే అక్కడ x యాక్సిస్ మీద ఫామ్ అయినప్పుడు మనం ఏమన్నాం, y² ఈక్వల్స్ టు 4ax అన్నాం. సో ఇప్పుడు ఇది రివర్స్ అయిపోయింది కాబట్టి x² ఈక్వల్స్ టు 4ay. అప్వర్డ్ డైరెక్షన్ అని ఎప్పుడు అంటాము, y కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు. అదేవిధంగా y కోఎఫిషియంట్ నెగిటివ్గా ఉన్నట్లయితే -a. సో -a y కోఎఫిషియంట్ అయినట్లయితే x² ఈక్వల్స్ టు -ay. ఈ డిఫరెన్స్ని మీరు బాగా గమనించాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇలా నెగిటివ్గా ఫామ్ అయి పాజిటివ్గా ఉన్నట్లయితే ఫోకస్ యాక్సిస్ అనేది వర్టికల్గా ఉన్నప్పుడు, అర్థమైంది కదా. ఫోకస్ పాయింట్ అనేది y యాక్సిస్ మీద ఉన్నప్పుడు అని అర్థం. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో ఫోకస్ f ఈక్వల్స్ టు 0, a అంటే ఏ డిస్టెన్స్లో ఈ పాయింట్ ఉంది మరియు వర్టెక్స్ అనేది 0, 0. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. సో y ఈక్వల్స్ టు ఇప్పుడు ఇది ఎలా ఉంది, x యాక్సిస్కి డైరెక్ట్రిక్స్ ప్యారలల్గా ఉందా. సో y యాక్సిస్ ఈ 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాయి, x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే అప్పుడు దాని యొక్క ఈక్వేషన్ y ఈక్వల్స్ టు a. సో కానీ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్లో ఫామ్ అయి ఉంది. ఇక్కడ ఎలా ఉంటాయి, y కోఎఫిషియంట్స్ నెగిటివ్. సో కాబట్టి y ఈక్వల్స్ టు -a. సో ఈక్వేషన్ ఆఫ్ ద లాటెస్ట్ రెక్టమ్ ఈజ్ y ఈక్వల్స్ టు a. ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, సో కాబట్టి y ఈక్వల్స్ టు a. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఈజ్ y యాక్సిస్కి ఈక్వేషన్ ఆరిజిన్ ద్వారా x ఈక్వల్స్ టు 0. సో ఇదే విధంగా సేమ్ నెక్స్ట్ ఇది కూడా యాక్సిస్ ఈజ్ వర్టికల్గా డౌన్వర్డ్ ఉన్నప్పుడు. సో అంటే డౌన్వర్డ్ ఎలా ఉంటుంది, ఫోకస్ యొక్క పాయింట్ నెగిటివ్ నెంబర్ y కోఎఫిషియంట్ నెగిటివ్గా ఉన్నట్లయితే మనం ఇది డౌన్వర్డ్కి ఉన్నట్లు అర్థం పారాబోలా అనేది. సో అప్పుడు మనకి ఇక్కడ డౌన్వర్డ్గా ఉందని అర్థం. సో అప్పుడు దీని యొక్క ఈక్వేషన్ x² ఈక్వల్స్ టు -4ax. సో అప్వర్డ్ ఉంటే +4ay, సో డౌన్వర్డ్ ఉంటే -4ay. ఫోకస్ 0, -a, వర్టెక్స్ 0, 0. మనం ఇక్కడ నేర్చుకునేది ఈ యాక్సిస్ ఆరిజిన్ దగ్గర ఈ పారాబోలా అనేది ఫామ్ అయినప్పుడు మనకి 4 స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 4 స్టాండర్డ్ ఫామ్స్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ y ఈక్వల్స్ టు a. సో ఎందుకంటే ఇక్కడ ఇది x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈక్వల్స్ టు అది ఎంత డిస్టెన్స్లో ఉంటే అంత డిస్టెన్స్. సో a అనుకున్నాం కాబట్టి y ఈక్వల్స్ టు a. ద ఈక్వేషన్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ y ఈక్వల్స్ టు -a. ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే ఇది x యాక్సిస్కి డౌన్వర్డ్స్లో ప్యారలల్గా ఉంది కాబట్టి. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, y యాక్సిస్ యొక్క ఆరిజిన్ ద్వారా y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమిటి, x ఈక్వల్స్ టు 0. సో ఇది మనం స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నాం. సో ఇది ఇప్పుడు అర్థమైంది కదా. మనకి ఆరిజిన్ ద్వారా పారాబోలా అనేది ఫామ్ అయినప్పుడు
ఈ 4 స్టాండర్డ్ ఫార్మ్స్ని మనం యూస్ చేసుకొని ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఫోకస్ని, వర్టెక్స్ని, డైరెక్ట్రిక్స్ని మరియు లాటస్ రెక్టమ్స్ని, యాక్సిస్ యొక్క ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ఎ పారాబోలా y² = 4ax అయినప్పుడు లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ ఏమవుతుందంటే, సో లాటస్ రెక్టమ్ని మనం ఏమనుకున్నాము, లాటస్ రెక్టమ్ 4a అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ 4a. సో లాటస్ రెక్టమ్ని మనం ఏమనుకున్నాం, ఇది. సో ఈ పాయింట్, ఈ లెంత్ అనేది ఇక్కడ నుంచి ఏబి, సో ఇది ఏ లైన్ సెగ్మెంట్ కదా, ఫోకస్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సో ఈ టోటల్ లెంత్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నారు, 4aకి ఈక్వల్, 4aకి ఈక్వల్ అంటున్నారు. అంటే ఏబి ఈక్వల్స్ టు ఏఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్బి, అంటే ఇది మొత్తం 4a అనుకున్నాం. సో ఇప్పుడు 4a అంటే ఏఎఫ్ ఎంత అవుతుంది, 2a అవుతుంది. ఆఫ్ 2a ఆఫ్, ఈ రెండింటిని కలిపితే మనకి టోటల్ 4a. సో ఇది మిడ్ పాయింట్ అని అర్థం అనమాట. ఏబి లైన్కి మిడ్ పాయింట్ వచ్చి ఫోకస్. అర్థమైంది కదా. ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా when its axis is parallel to the x-axis. సో పారాబోలా యొక్క ఈక్వేషన్ x-axisకి ప్యారలల్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఇది x-axis అనుకుందాం, ఈ యాక్సెస్ పారాబోలా యొక్క యాక్సిస్ రెండు x-axis లాగే అంటే హారిజంటల్గా ఉన్నప్పుడు దీని యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x ఈక్వల్స్ టు y² టర్మ్స్ y టర్మ్స్ ly² ప్లస్ my ప్లస్ n. అర్థమైంది కదా. మనం యాక్సెస్ అనుకున్నాం కదా, ఫోకస్ పాయింట్ ఉండే పాయింట్ యాక్సెస్ని మనం ఏమన్నాం, యాక్సెస్ అన్నాం. సో ఈ యాక్సెస్ అనేది x-axisకి ప్యారలల్గా ఉన్నప్పుడు పారాబోలా యొక్క ఈక్వేషన్ వచ్చి x = ly² ప్లస్ my ప్లస్ n. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా వెన్ ఇట్ యాక్సిస్, సో మనం అప్వర్డ్ డౌన్వర్డ్ అనుకున్నాం కదా, ఫామ్ ఒకటి 4 ఫామ్స్లో 2 ఫామ్స్ ప్యారలల్గా యాక్సిస్ అనేది y యాక్సిస్కి ఉన్నాయి కదా. సో అప్పుడు ప్యారలల్గా y యాక్సిస్కి అన్నప్పుడు y = lx² ప్లస్ mx ప్లస్ n. సో 2 లైన్స్ ఆర్ ప్యారలల్, y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు అప్పుడు y = lx² ప్లస్ mx ప్లస్ n. అర్థమైంది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.